నా పేరు సిరిగిరిశెట్టి చిన్న వెంకటరా. నేను జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. ప్రస్తుతం జిల్లా బీజేపీ సీనియర్ నాయకునిగా నేను ఉంటున్నాను. మన చోడవరం ఫ్యాక్టరీ ప్రస్తుత పరిస్థితుల్లో మహాజన సభ ఏర్పాటు చేయడం జరగదని కమిషనర్ గారు ఉత్తర్వులు ఇచ్చారు. మా రైతులది ఫ్యాక్టరీలో 49% మా హక్కు ఉంది, 51% గవర్నమెంట్ వారికి హక్కు ఉంది. కమిషనర్ గారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, సంవత్సరానికి 2 సార్లు మహాజన సభ మీటింగ్ జరగాలి గవర్నమెంటు పద్ధతి ప్రకారం. కానీ కొంతమంది స్వార్థపరులు సంవత్సరానికి ఒకసారే మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఆ మీటింగు కూడా, ఆ మహాజన సభ కూడా జరగదు అని కమిషనర్ గారు తెలియపరచడం మా రైతాంగానికి ఆశ్చర్యం కలిగించింది. ఈ మధ్య అంటే ఈ సంవత్సరం షుగర్ ఆటలో 25 కోట్ల రూపాయల పంచదార పోయింది. రైతులకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు సుమారుగా రైతులకు కానివ్వండి, మా మీద స్థానిక శాసనసభ్యులు కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి, దృష్టి పెట్టి దాన్ని పరిపూర్ణంగా చేసినట్లయితే ప్రస్తుతాన్ని రైతులందరికీ కూడా ఉపకారం జరుగుతుంది. వెంటనే మన బీజేపీ పార్టీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, జనసేన పార్టీ వారు కానివ్వండి, రోడ్లు ఈ బ్రిడ్జీలు కట్టినట్లయితేనే మన పార్టీకి మనుగడ ఉంటుందని తెలియపరుస్తూ ఉన్నాను. నేను ఫ్యాక్టరీ పైన 51 ఎంక్వైరీ కూడా వేయించడం జరిగింది. దాన్ని రిపోర్టు కూడా ఇవ్వడం జరిగింది. చర్యలు కానివ్వండి, తినేసినటువంటి వారు కానీ, పలానా వారు కానీ కూడా ఎవరన్నది ప్రభుత్వం వారు తేల్చలేదు. మా ఫ్యాక్టరీ పాడవడానికి కారణం గత ప్రభుత్వం తెలుగుదేశం వైఎస్ఆర్ వాళ్ళు కలిసే ఈ ఫ్యాక్టరీని సర్వనాశనం చేశారని నేను రికార్డెడ్ ప్రకారం నేను నిరూపించగలవాడిను. నేను నిరూపించలేకపోయినట్లయితే నా మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని రైతులందరికీ నమస్కారం తెలియపరచుకో. ప్రభుత్వం వారు సుమారుగా 88 కోట్ల రూపాయలు సహాయం చేసిందని అంటున్నారు, కానీ అది అప్పుగానే ఉంది. అలాగే బ్యాంక్ అప్పు 54 లక్షల రూపాయలు ఉంది. మొత్తం సుమారుగా మన ఫ్యాక్టరీకి నికర అప్పు 134 కోట్ల రూపాయలు పైన ఉంది. అది కాకుండా రైతాంగానికి, ఇటు మా వర్కర్లకి కూడా 29 కోట్ల రూపాయలు పైచిలకే బకాయిలు ఉన్నాయి. కొంతమంది రాజకీయ నాయకులు ఈ ఫ్యాక్టరీని సొంతం చేసుకుందామని చూస్తున్నారని మా రైతులకి ఒక ఆందోళన ఉంది. దానికి గల కారణం ఏమిటంటే, ఫ్యాక్టరీ స్థలాలు ఏటేటి ఉన్నాయి, ఎన్ని కాటాలు ఉన్నాయి, ఫ్యాక్టరీ యొక్క ఆస్తులు ఏటి ఉన్నాయని కూడా ఎంక్వైరీ జరిగింది. ఈ నాయకులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, 49% హక్కు మా రైతులకు ఉంది. అవసరం ఉన్నట్లయితే నేనే స్వయంగా రైతు నాయకుడిగా రైతులందరితో మాట్లాడి హైకోర్టు నుండి స్టే తేవడం జరుగుతుంది. అమ్మకాల కొనుగోళ్లు జరగవో. మా ఉమ్మడి పార్టీ తెలుగుదేశం, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ వారు కూడా గత ఎన్నికల్లో ఫ్యాక్టరీలో ఇథనాల్ ఫ్యాక్టరీ పెడతామని, లేదా వేరొక ఆలోచన చేస్తామని మా స్థానిక ఎమ్మెల్యే గారు కేఎస్ఎన్ రాజు గారు, మా ఎంపీ గారు రమేష్ గారు కూడా చెప్పడం జరిగింది. నాటి నుండి నేటి వరకు కూడా కనీసం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే వేసినట్లు కనిపిస్తుంది. ఇది వాస్తవం. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రైతులకి అపురూపంగా మాకు చాలా సహాయ సహకారాలు చేశారు. మా ప్రభుత్వం వారు కనీసం రైతుల్ని పట్టించుకోవటం లేదు. మా ఫ్యాక్టరీ ఆడదో తెలియలేని పరిస్థితి ఉంది. నేనైతే ఫ్యాక్టరీ ఆడదనే రైతులకి చెప్తున్నాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. రెండోది ఏంటంటే
రోడ్లు వేస్తూ ఉన్నారు. మా పేట బ్రిడ్జి కానివ్వండి, వడ్డాది బ్రిడ్జి కానివ్వండి కట్టేస్తాం, 6 నెలల్లో చూసేస్తామన్నారు. సిగ్గుపడవలసినటువంటి విషయం ఏమిటంటే కాజువేలికి కొబ్బరికాయలు కొట్టే స్థాయికి మా శాసనసభ్యులు వెళ్తున్నారు. అది చాలా బాధాకర విషయం. ఒకదానికి 15 కోట్లు అన్నారు, 15 లక్షలు అన్నారు, ఒకదానికి 8 లక్షలని అన్నారు. అక్కడ ప్రస్తుతం పెట్టినటువంటిది అంత 15 లక్షలు కానివ్వండి, 8 లక్షలు కానివ్వండి కనబడలేదు. తూతు మంత్రంగా చేస్తూ ఈ 15 లక్షలు 8 లక్షల రూపాయలు కూడా ఎంతో కొంత దుర్వినియోగం అయింది. 40 మంది పైచిలకు గార్డులు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 40 మంది గార్డులు మాకు అవసరం లేదు మా ఫ్యాక్టరీకి. 2, గత ఎండి గారు చేసిన పొరపాట్లు చాలా ఉన్నాయి. వారు గవర్నమెంట్ వారికి నివేదించినటువంటి నివేదిక ఈ వర్కర్ల వల్ల మేము ఈ ఫ్యాక్టరీని నడపలేము అని ఒక నివేదిక ఇచ్చారు. వర్కర్లతో వర్క్ చేయించలేని ఎండి అక్కడ పనిచేయడం అనవసరమని మాకు అనిపిస్తుంది.